వస్తున్న సిబ్బంది ఏదైతే మనం కౌంటింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫస్ట్ రౌండ్ ట్రైనింగ్ అయిపోయింది. రెండో రౌండ్ ట్రైనింగ్ కూడా మనము ఆఫ్టర్ సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత 3వ తేదీన మార్నింగ్ మనం ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాము. సో వారికి సంబంధించి కూడా ఆల్రెడీ మీ ద్వారా మేము చెప్పడం జరిగింది. 5 గంటలకల్లా వాళ్ళు ఆ యొక్క కన్సర్న్డ్ ప్రెమిసెస్ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని అరేంజ్ చేసి ఉన్నాము. సో అవి చూసుకొని వాళ్ళు కూడా కౌంటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యి కరెక్ట్గా ఉంటారు. సో అదేవిధంగా ఎంటైర్ జిల్లాలో మనం 144 ఆల్రెడీ అమల్లో ఉంది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ 7th వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో గుమ్మికూడ్డాలు, ర్యాలీలు అన్నీ నిషేధించున్నాము. ఇలాంటి బాణసంచా విక్రయాలు కానీ మొత్తం కూడా నిషేధించున్నాం జిల్లా మొత్తం కూడా. అది ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా పోలింగ్ రోజు కానీ ఆఫ్టర్ పోలింగ్ కానీ మన జిల్లాలో ప్రశాంతంగా అందరూ కూడా సహకరించారు కాబట్టి సేమ్ కోఆపరేషన్ మేము ప్రజల నుంచి కూడా అదేవిధంగా పొలిటికల్ పార్టీ నుంచి మీడియా నుంచి కూడా కోరుకుంటున్నాము. సో అట్లాగే మనకు కౌంటింగ్ సెంటర్స్లో మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. మీడియా మిత్రులందరూ కూడా ఆ సెంటర్లో ఉంటారు. దానికి ఇన్ఛార్జిగా డిపిఆర్ వాళ్ళ సిబ్బంది ఉంటారు. ప్రతి రౌండ్కి కూడా ఏదైతే నేను చెప్పానో ప్రతి కాన్ఫరెన్స్ నుంచి కూడా ఒక మీడియా కోసం కమ్యూనికేషన్ కోసం ఒక ఎంప్లాయీని పెట్టాము. వారు రౌండ్ అక్కడి నుంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మీకు మీడియా సెంటర్కి